అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన. రాజశేఖర్ అనే యువకుణ్ణి హత్య చేసి చంపేశారు. తమ్ముడి కులాంతర వివాహానికి రాజశేఖర్ సాయం చేశాడన్న కోపంతో యువతి బంధువులు చంపేశారు. రంగారెడ్డి జిల్లాలో ఈ హత్య ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది. కులాంతర వివాహానికి సహకరించాడన్న ఆరోపణల మీద రాజశేఖర్ అనే యువకుడు కిరాతకంగా హత్య గురయ్యాడు. షాద్నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్ అదే గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. కానీ కులాలు వేరు కావడంతో యువతి బంధువులు వివాహానికి అసలు ఒప్పుకోలేదు. ఈ కారణంతో 10 రోజుల కిందట ఇంట్లో చెప్పకుండా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. రాజశేఖర్ తమ్ముడు ఆ ప్రేమించిన అమ్మాయి ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు. ఊళ్ళో నుంచి వెళ్ళిపోయి హైదరాబాదులో వాళ్ళు నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే వాళ్ళ వివాహానికి చంద్రశేఖర్ అన్న రాజశేఖర్ ఎవరైతే ఉన్నాడో అతడే కారణం. అతడే వాళ్ళని హైదరాబాద్ పంపించాడు. హైదరాబాద్లో అకామిడేషన్ అతనే ఇప్పించాడు. అక్కడే వాళ్ళని సేఫ్గా ఉంచాడు. దీనంతటికీ కారణం రాజశేఖర్ అని చెప్పి కోపాన్ని పెంచుకున్నారు అమ్మాయి తల్లిదండ్రులు. ఈ క్రమంలో వాళ్ళొక ప్లాన్ వేశారండి. మాట్లాడుకుందామని చెప్పి పిలిచారు. ఈ క్రమంలో హత్య జరిగినటువంటి పరిస్థితి. మాట్లాడుకుందామని చెప్పి ఆ ఇంట్లో ఉన్నటువంటి బంధువులు, అమ్మాయి తండ్రి, తర్వాత కొంతమంది బంధువులు, ఒక 4-5 కలిసి రాజశేఖర్ని, సరే అయిపోయింది ఏదో అయిపోయింది, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కదా, పెళ్లి చేసుకున్నారు కదా, హైదరాబాద్లో ఉంటున్నారు కదా, సరే వాళ్ళ మనసులో ఒకటయ్యాయి, ఇంకా మనం ఏం చేయలేం, పెళ్ళికి అంగీకరించలేదు మాట వాస్తవమే, కానీ ఇప్పుడు మేము మారాం, సరే మనం మాట్లాడుకుందాం, పెళ్ళి అయ్యే విధంగా ఏదోటి అధికారికంగా మనం ఇంట్లో 2 కుటుంబాలు ఒక డేట్ ఫిక్స్ చేసుకొని వాళ్ళు పెళ్లి చేద్దాం, మాట్లాడుకుందాం రా అని చెప్పి అన్నని పిలిచారు. రాజశేఖర్ అన్న పిలిచారు. పిలిచినప్పుడు వీళ్ళు అమ్మాయి తండ్రి 4-5 కలిసి ఊరు బయటికి తీసుకెళ్లారు మాట్లాడుకుందాం అని చెప్పి. అప్పటి వరకు నమ్మకంగా మాట్లాడారు. అప్పటి వరకు నమ్మకం కలిగించే విధంగా వాళ్ళ పెళ్ళి చేద్దామన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఆశ కల్పించే విధంగా కళ్ళబుల్లి కబుర్లన్నీ చెప్పుకుంటూ ఊరి బయటకు తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత చాలా దారుణంగా కొట్టి మా అమ్మాయిని మీ తమ్ముడితో హైదరాబాద్ పంపించేస్తావా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి చాలా దారుణంగా కొట్టారండి. దారుణంగా కొట్టి చంపేశారు. చంపేసి కారులో తీసుకెళ్లారు. మహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండలం ఎన్నగండ్ల గేటు దగ్గరికి తీసుకెళ్లారండి. తీసుకెళ్ళి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు రాజశేఖర్ అనేటువంటి వ్యక్తిని. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది, రాజశేఖర్ ఈ విధంగా చనిపోయాడని చెప్పి. వెంటనే పోలీసులు ఇన్ఫామ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యువతి తండ్రితో పాటు ఇంకొక 4 అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. చూడండి, మనం ఏ సమాజంలో బతుకుతున్నామో అర్థం కానిటువంటి పరిస్థితి. ఇంకా కులాలను పట్టుకొని వేళ్లాడుతూ కులహంకారంతో ఈ విధంగా పగతో రగిలిపోయి హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. పరువు హత్యలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మనం ఏ కాలంలో బతుకుతున్నామో కూడా అర్థం కావట్లా. ఆ యువతి యువకుడు ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరు మనసులు కలిసే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, మీకు చెప్పారు మా పెళ్లి చేయండి అని చెప్పి చాలా రోజుల పాటు మిమ్మల్ని బతిమాలారు. మీరు ఏమాత్రం కూడా కులాలు వేరు కావడంతో అసలు ఒప్పుకోలేదు. అందుకే వాళ్ళు కలిసి జీవించాలనుకున్నారు కాబట్టే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ నమ్మకంగా మీరు కలబలి మాటలు చెప్పి అన్నే దీనికి కారణం, అన్నే తమ్ముడిని ఈ అమ్మాయితో పంపించేశాడు హైదరాబాద్కి అని చెప్పి ఆ కోపాన్ని పెంచుకొని కోపంతో రగిలిపోయి అసలు మన కులం ఏంటి, వాళ్ళ కులం ఏంటి, ఆ కులాన్ని మనం ఎందుకు ఇంటికి తెచ్చుకుంటాం అని ఈ విధంగా కుల భావనతో రగిలిపోయి పరువు కోసం పాకులాడిపోయి అమ్మాయి ఇటుపోతే ఏంటి. కొన్ని సందర్భాల్లో మనం గతంలో కూడా చూసాం, వేరే కులం వాడిని పెళ్లి చేసుకుందని చెప్పి కన్న కూతురునే దారుణంగా హత్య చేసినటువంటి ఉదంతాలు కూడా గతంలో చూసాం. ఇంకా ఈ సమాజంలో ఇంకా ఇంత టెక్నాలజీ పెరిగిపోయి ఇంత అభివృద్ధి జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా పరువు కోసం పాకులాడి మనుషులను చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు, చాలా కఠినంగా శిక్షించండి, ఇంత నమ్మకంగా నటించారు వాళ్ళు, తమ్ముడి పెళ్ళిని వైభవంగా చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నమ్మకంతో వెళితే దుర్మార్గంగా కొట్టి నరకం చూపించి చంపేశారంట పాపం. మహబూబ్ నగర్ కారులో తీసుకుపోయి అక్కడ పెట్రోల్ బస్ తగలబెట్టారంటే చూడండి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు. తప్పకుండా వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది.
పరువు కోసం ఇంత దుర్మార్గంగా ఒక మనిషి ప్రాణం తీసే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలని చెప్పి ఆ గ్రామస్తులందరూ కూడా, రాజశేఖర్ కుటుంబ సభ్యులు బంధువులే కాదు మొత్తం గ్రామం కూడా ఆ యువతి కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళని చాలా దారుణంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. చట్టాలు మార్చి వాళ్ళు బయటకు రాకుండా కఠినంగా శిక్షలు వేయండి అని చెప్పి కోరుతా ఉన్నారు.